రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ పేదలకు వరమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. గత ప్రభుత్వాలు పేదలను పట్టించుకునే ప్రభుత్వం కాదని విమర్శించారు. గురువారం రోజున మెదక్ పట్టణంలోని రేషన్ షాపు అలాగే హవేలీ గన్పూర్ మండలంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలోని 72,000 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు లబ్ధి పొందుతారని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, మండల తహసీల్దార్ సింధు, మెదక్ మండల ఎంఆర్ఓ ఆర్ఐ, మున్సిపల్ మాజీ చైర్మన్ తోడపునారి చంద్రపాల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్, పలువురు నాయకులు, కార్యకర్తలు, రేణుకా రేషన్ డీలర్ల మండల అధ్యక్షులు సుధాకర్, రేషన్ డీలర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్య కార్యక్రమం ప్రారంభించారు. వారిచ్చిన హామీ మేరకు అన్ని కార్యక్రమాలు కూడా మరి సక్సెస్ఫుల్ గా చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మరి ఆసరా కావచ్చు, భరోసా కావచ్చు, అదేవిధంగా గ్యాస్ పంపిణీ కావచ్చు, ఉచిత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, అవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో సంక్షేమంలో భాగంగా ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు హోల్డర్లందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలి, వారు కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన మెదక్ టౌన్లో గౌరవనీయులు పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు గారు డాక్టర్ రోహిత్ రావు గారు మరి ఈ కార్యక్రమం ఇచ్చేశారు. వారికి ముఖ్యంగా ఘనంగా నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా వేదికలు ఇచ్చిన ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా ఇతర పెద్దలు, మరి కార్డుదారులు, మరియు ఇతర పట్టణ ప్రముఖులు, డీసీఓ గారు, డిఎం గారు, అందరూ కూడా నమస్కారం. మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గారికి, స్థానిక ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, ఇతర ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇతర అధికారులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి తెలుసు, మరి అందరు మంచిగా ఉండాలా, అందరు బాగుండాలా, మరి అందరు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం పథకం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి మనం గెలిచిన సంవత్సరం లోపలనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళకి మరి మీ అందరు కూడా ఇంకొక శుభవార్త ఉన్నది. ఇవాళకి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 1000 కోట్లకి చేరుకుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే మనం గెలిచిన సంవత్సరం లోపలనే దాదాపు 1000 కోట్లతోటి మరి బ్రహ్మాండం చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ సన్నబియ్యమే కాదు, మరి ఎక్కడ చూసినా కొత్త రోడ్లు, మన ఏడుపాయల అమ్మవారి ఆలయం అభివృద్ధి, మన మెదక్ చర్చ్ అభివృద్ధి, మరి మన మెదక్ చౌరస్తాల అభివృద్ధి, మన మెదక్ కిల్లా అభివృద్ధి, ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ, మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు మంచిగా విద్యావంతులై ఉన్నతమైన స్థానంకి పోయే విధంగా మరి బ్రహ్మాండంగా స్కూళ్ళు, కాలేజీలు కూడా మరి మన మెదక్ నియోజకవర్గానికి తెచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి ఇదే కాదు బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు మన మెదక్ టౌన్ కి దాదాపు 82 కోట్లతోటి మరి చర్చు, ఏడుపాయల అమ్మవారు కాకుండా చెప్తా ఉన్నాను.
82 కోట్లతోటి మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేపించుకోవడం జరిగింది. అతి తొందరలో అవన్నీ కూడా పూర్తి చేసి అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.